జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు ఏం చెప్పాడంటే చంద్రబాబు నాయుడు గారు కంపెనీలు తీసుకొని వస్తూ ఉంటే ఆ కంపెనీల్లో మనోళ్ళకే ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి ఏదో ఒక హామీ ఇచ్చాడు. ఆ హామీ ఏంటి, ఆయన అప్పుడు ఏం మాట్లాడారో మనం ఒకసారి క్లారిటీగా చూద్దాం. ఒక అడుగు ముందుకు వేస్తాం, ఇంకా ఒక అడుగు ముందుకు వేసి మనం చేయబోయే పని ఏమిటో తెలుసా? ఇవాళ ఎక్కడ చూసినా పరిశ్రమలు రావాలి అని ఆరాటపడతాం. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పి తప్పిస్తాం. కానీ ఆ పరిశ్రమలు చూస్తే పరిస్థితి ఏమిటో తెలుసా? పరిశ్రమలు వచ్చినప్పుడు ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు చూస్తే మాత్రం ఉద్యోగాలు మన లోకల్ పిల్లలకు ఇవ్వరు. ఉద్యోగాలు వచ్చేసరికి ఎక్కడి నుంచి వేరే రాష్ట్రాల నుంచి పిల్లలు వస్తారు. వేరే వాళ్ళు ఎవరెవరో వచ్చి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. లోకల్ వాళ్ళకు మాత్రం పిల్లలకు మాత్రం ఉద్యోగాలు ఉండవు. చదువుకున్న మన పిల్లలు ఇంజనీర్లుగా ఉంటారు, కానీ పక్కనే కంపెనీ ఉంటుంది, కానీ ఆ కంపెనీలో మన పిల్లలకు మాత్రం ఉద్యోగాలు ఉండవు. ఎక్కడి నుంచో వచ్చినా కర్ణాటక వాళ్ళకు ఉద్యోగాలు ఉంటాయి, తమిళనాడు వాళ్ళకు ఉద్యోగాలు ఉంటాయి, ఒరిస్సా వాళ్ళకు ఉద్యోగాలు ఉంటాయి, మరో రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు ఉంటాయి. ఈ పరిస్థితిని కూడా పూర్తిగా మారుస్తాం. ఉన్న పరిశ్రమలన్నీ కూడా ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో, ఏవైతే కొత్తగా పరిశ్రమలు రాబోతున్నాయో వాటి అన్నింటికీ కూడా వర్తింపు చేసేలా అసెంబ్లీ సమావేశంలో మొట్టమొదట అసెంబ్లీ సమావేశంలోనే మొట్టమొదట అసెంబ్లీ సమావేశంలోనే ఒక చట్టాన్ని తీసుకొస్తాం. ఆ చట్టంలో ఏముంటుందో తెలుసా? చట్టంలో ఏముంటుంది అంటే 75% రిజర్వేషన్లు, 75% ఉద్యోగాలు లోకల్ రిజర్వేషన్స్ లో ఇవ్వాలి అని చెప్పి చట్టాలు తీసుకొస్తాం. ఎప్పుడైతే ప్రతి పరిశ్రమలోనూ 75% ఉద్యోగాలు ఖచ్చితంగా లోకల్ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి అసెంబ్లీలో చట్టం తీసుకొస్తామో, చట్టం చేస్తామో, అప్పుడు పరిశ్రమల్లో మన పిల్లలు పరిశ్రమలు రావాలని చెప్పి కోరుకుంటారు. పరిశ్రమలతో ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశపడే పరిస్థితి వస్తుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్తూ ఉన్నారు? కంపెనీలు ఉన్నాయి, కంపెనీలు ఈ విధంగా వీళ్ళ వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయి, రేపు మన వాళ్ళకే ఉద్యోగాలు కల్పిస్తాను, మొదటి అసెంబ్లీ సెషన్లోనే చట్టం కల్పిస్తా అన్నాడు. ఇప్పుడు వరకు 4.5 ఏళ్ళు అనేక శాసనసభ సమావేశాలు జరిగాయి. ఆ చట్టం గురించి అసలు మర్చిపోయినాడు, చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. రెండోది ఏంటో తెలుసా? ఇప్పుడు కంపెనీలు వస్తున్నా ఈ విధంగా మన వాళ్ళకి ఈ విధంగా రావటం లేదు. ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ వస్తే ఆ కంపెనీ రిలేటెడ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారిని ఈ మధ్య అరెస్ట్ చేశారు కదండి ఒక దానిపైన. దేని తెలుసా? ఈయన చెప్తున్నాడు చూడండి, లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం విధంగా. ఆ విధంగా ఇచ్చేదానికి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి ఇంజనీరింగ్లో ఉండేటప్పుడే వాళ్ళ ట్రైనింగ్ కంప్లీట్ అయితే మనకి ఇక్కడ ఉండే కంపెనీల్లో మనం ఉద్యోగాలు కల్పించే విధంగా ప్లాన్ చేశారు. ఈరోజు ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మొత్తాన్ని పండబెట్టేసి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చాడని చెప్పి, ఏదో స్కామ్ చేశాడని చెప్పి అబద్ధాలు చెప్పి ఆయన అక్రమంగా అరెస్ట్ చేశాడు. ఈరోజు అంటే అప్పుడు అసెంబ్లీలో చట్టం చేస్తా అని చెప్పాడు, అప్పుడు ప్రతిపక్ష నాయకుడి నుండి అంటే చెప్పాడు. ఈరోజు ఒరిజినల్ రియాలిటీ ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ చట్టం తేలేదు. రెండోది పరిశ్రమల్ని వీళ్ళ ఎమ్మెల్యేలు, వీళ్ళ మంత్రులు, వీళ్ళ ఎంపీలు అక్కడ ఉండే లోకల్గా వాళ్ళ నియోజకవర్గంలో ఉండే కంపెనీలని బెదిరిస్తూ మామూలు వసూలు చేస్తూ వాళ్ళపైన ప్రెషర్ పెట్టి మనకేంట్రా ఈ కర్మ అని చెప్పి వెళ్ళిపోయే విధంగా పంపించేస్తున్నారు. అమర్ రాజా దాదాపుగా చిత్తూరు జిల్లాలోనే 30-40 వేల మందికి ఉపాధి కల్పించే సంస్థ. అలాంటి సంస్థను రాజకీయ కక్షలతో వెళ్ళగొట్టేశాడు. కియా అనుబంధ పరిశ్రమలు రానికుండా అడ్డుకున్నాడు. లూలు మాల్ని తరింగొట్టేశాడు. ఇంకా మనం చెప్పుకుంటూ పోతే అదాని డేటా సెంటర్ని తరింగొట్టేశాడు. ఈ విధంగా అనేక కంపెనీలని శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా దాకా అనేక కంపెనీలని వీళ్ళ ఎమ్మెల్యేలు, వీళ్ళ మంత్రులు, వీళ్ళ ఎంపీలు, జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? మామూలు వసూలు కమిషన్ల కోసం వాళ్ళపైన ప్రెషర్ పెట్టి వాళ్ళు వెళ్ళిపోయే విధంగా వెళ్ళగొట్టారు. కొంతమందిని రాజకీయ కక్షలతో వెళ్ళగొట్టారు. ఈ విధంగా వెళ్తే యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఉండే పరిశ్రమలన్నీ వెళ్ళిపోతే. ఇంకొకటి ఈ పరిశ్రమలు వెళ్ళిపోయేదే కాకుండా పరిశ్రమలు కొత్తగా తీసుకొని రావడానికి కూడా ఒక్కటంటే ఒక్క ఫోకస్ చేయలేదు. ఎవరు? మన ఈ జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి నోటికి ఏదుస్తే అది మాట్లాడతాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్కటి కూడా చెయ్యడు. యువత భవిష్యత్తు, దేశాన్ని అభివృద్ధి, రాష్ట్రం అభివృద్ధి చెందే పనులు ఒక్కటంటే ఒక్కటి కూడా చేయడు అని చెప్పి దీన్ని బట్టి మనకు క్లారిటీగా అర్థమవుతూ ఉంది. రెండోది ఇంకొకటి, చంద్రబాబు ఈయన అంటా ఉన్నాడు కదా, మన పిల్లలు ఇంజనీర్లుగా ఉంటారు, ఈ విధంగా ఇక్కడ చేయాలని. దాన్ని ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు తీసుకొని రావాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమని ఆలోచించారు? మనం ఇక్కడ కంపెనీలు తీసుకొని వస్తూ ఉన్నాం, దానికి తగినట్టు వాళ్ళకి కాలేజీలోని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు అది కంప్లీట్ అయిన వెంటనే మనకి ఇక్కడ ఈ కంపెనీల్లో ఉద్యోగం చేస్తారు, మన వాళ్ళు ఇక్కడే ఉద్యోగం చేసుకుంటారన్న ఆలోచనతో ఆ రోజు ఆయన స్టార్ట్ చేశాడు. దాన్ని నేను ఎందుకు స్టాప్ చేసేశాడు? ఇదే మనం అప్పుడు సీఈఓ ఒక ఆయన చెప్పాడు,
స్కిల్ డెవలప్మెంట్ రిలేటెడ్ చంద్రబాబు నాయుడు గారు ఆ ఆలోచనలతో మన పిల్లలకి ఇక్కడే ఉద్యోగాలు రావాలని వచ్చింది, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పాడు మాకు అని చెప్పి ఆ రోజు క్లారిటీగా ఆయన కూడా చెప్పాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన పిల్లలు బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మనం ఈ విధంగా చేయాలని చెప్పి. ఇప్పుడు నోట్తో చెప్పేయడం కాదు, ఇప్పుడు ఒక కంపెనీ తీసుకొని వస్తున్నామంటే దానికి ముందుగా ఆ కంపెనీ రిలేటెడ్ ఎడ్యుకేషన్ అనేది మనం డెవలప్ చేయాలి. ఒకప్పుడు ఐటీ కంపెనీలు తీసుకొని వస్తున్నారంటే ఇంజనీరింగ్ విద్యను ప్రోత్సహించారు. ఆ తర్వాత ఇంజనీరింగ్ విద్యను ప్రోత్సహిస్తే ప్రతి ఒక్కరు చదువుకోవడం స్టార్ట్ చేశారు. దానికి తగినట్టు చదువుకున్న వాళ్ళకందరికీ ఎంప్లాయ్మెంట్ కోసం ఐటీ కంపెనీలు తీసుకొని వచ్చారు. ఆ విధంగా తీసుకొని వచ్చి ఏం చేశారు, చదువుకున్న ప్రతి ఒక్కరికి ఆ విధంగా కంపెనీ చూపించారు. ఆ విధంగా చేయాలి, ఆ విధంగా చేస్తే జీవితాలు బాగుపడతాయి. జగన్మోహన్ రెడ్డి గారు నోటికి ఏదొస్తే వచ్చింది కదా అని చెప్పి చెప్తూ రాగాలు తీస్తూ చేతులు తిప్పుతూ చెప్పుకుంటూ పోయాడు. తీరా చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు చేసుకుంటే పరిశ్రమలు లేవు. ఈరోజు ఏమన్నా పరిశ్రమల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారా అంటే అవి చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పరిశ్రమలే. ఎగ్జాంపుల్ కొన్ని తీసుకున్నాం, చిత్తూరు జిల్లాలో తీసుకున్నాం, సెల్కాన్, కార్బన్, డిక్సాన్, టీసీఎల్ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో తీసుకొని వచ్చిన. హీరో, ఇసుజు, జోహో ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో తీసుకొని వచ్చినట్టు. ఈరోజు చిత్తూరు జిల్లాలో ఉండే యువత అక్కడ ఉండే వాళ్ళు, అక్కడ పని చేసుకునే వాళ్ళు ఈ కంపెనీలకే పోతూ ఉంటారు మెజారిటీ. ఏవి, కార్బను, సెల్కాను, టీసీఎల్, డిక్సాను ఇలాంటి కంపెనీలకి, లేదా అమర్ రాజా లాంటి కంపెనీలకి వీటికి మాత్రమే పోతూ ఉంటారు. అదే అనంతపురం జిల్లాలో తీసుకుంటే కియా కావచ్చు ఇలాంటి పరిశ్రమలు, అదే మన కర్నూలు జిల్లాలో రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ, ఈ విధంగా కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొని వచ్చారు అక్కడ. ఇవి అంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చిన పరిశ్రమల్లోనే, చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చిన కంపెనీల్లోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత మెజారిటీ ఆఫ్ ది మెంబర్స్ అక్కడ వర్క్ చేసుకుంటున్నారు. అంటే ఆయన చంద్రబాబు నాయుడు ఈయన తీసుకొని వచ్చిన కంపెనీలు ఏవి అవి చెప్పమంటే ఒక్కడు చెప్పలేడు, ఒక్కడి లిస్టు చెప్పలేడు. అది వీళ్ళ చరిత్ర. అంటే ఇక అధికారంలోకి రావడం కోసం మాటలు చెప్పాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత కమిషన్ల కోసం కంపెనీలు పెట్టి వాటిని వెళ్ళగొట్టాడు. ఈరోజు ఏదో రాష్ట్రంలో యువత ఏదో కొద్దో గొప్ప చేసుకుంటున్నారంటే అది చంద్రబాబు నాయుడు పుణ్యమా అని ఆయన తీసుకొని వచ్చిన కంపెనీల్లో ఉపాధి లేదా మిగతా యువత ఏం చేశారంటే రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రాల్లో వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఆ విధంగా ఉంది ఈరోజు పరిస్థితి. అంటే రాష్ట్రంలో యువత అందరూ కూడా ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎలాంటిదో, జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఎలాంటిదో అర్థమై ఉంటుంది అనుకుంటా. అధికారం కోసం ఏమంటే ఆ రోజు మీ బిడ్డ మా బిడ్డ అని చెప్పి ఏమంటే అవి మాటలు చెప్తూ అందరినీ సెంటిమెంట్తో రెచ్చగొట్టి ఈ విధంగా చేసి అధికారం లేకొచ్చి మనందరినీ గాలికి వదిలేసి ఆయన ఆనందంగా ప్యాలెస్లో బొనుకో అన్నాడు. మనం మన ఓటుతో ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి మళ్ళీ మనందరం సంయుక్తంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను.